హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి. సండే ఒక అంకుల్ చనిపోయారు. 3 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఆంటీ మా కొరకు భోజనాలు ఏర్పాటు చేశారు. మా సంఘస్థులందరూ చూడండి, ఆంటీ రాలేదు అయినా కూడా మాకు అమౌంట్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా కలిసి మా అందరి కొరకు, మా సంఘస్థులందరి కొరకు భోజనాలు రెడీ చేశారండి. ఇప్పటి వరకు వీళ్ళు కష్టపడ్డారు. నేను ఇప్పుడే వచ్చాను, వంటలు కూడా రెడీ చేశాను. చూడండి, చికెన్ మూతయ్యండి, సాంబార్ కూడా చూడండి, సాంబార్ రెడీ చేశారు అక్కోళ్ళు. ఇదిగోండి, ఇది మా యొక్క వంటశాల అన్నమాట. చూడండి, ఇదిగోండి బిర్యానీ కూడా చేశారు. అంకులు సంఘ పెద్ద అనమాట, చనిపోయి 3 సంవత్సరాలు అయింది. ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసింది. బిర్యానీ, ఇదిగోండి చికెన్ కూడా చేశారనమాట మా అందరి కొరకు. మా సంఘంలో దేవుడు చేసిన మేలుకు అందరూ ఎవరికి పడితే వాళ్ళకు దోచిన విధంగా ఇట్లా భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ సమృద్ధిగా ఆహారాన్ని వడ్డిస్తారండి. ఈ అక్కోళ్ళు అయితే చక్కగా రోజు ప్రతి వారం కష్టపడి, ప్రతి వారం మా సంఘంలో భోజనాలు ఉంటాయండి. ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయి. ప్రతి వారం వీళ్ళే కష్టపడి వంట చేసి మా అందరికి వచ్చిన వాళ్ళ విశ్వాసులందరికి కూడా భోజనాలు పెడతారు. ఇదిగోండి మా సంఘంలో చూడండి, గ్యాసు, అలాగే స్టవ్ చూడండి. మళ్ళీ ఇప్పుడు స్వీట్ కూడా ఉందన్నమాట. ఇదిగోండి సేమియా కూడా, సగ్గుబియ్యం కూడా రెడీ చేశారు, నానబెట్టారు స్వీట్ చేయడానికి. చూడండి, ఇదిగోండి స్టవ్, అన్ని ఏర్పాట్లు, ఇదిగోండి సరుకులు. ఇదిగోండి ఇక్కడ బయట అనమాట, వర్షం లేకపోతే బయట చేస్తాము, వర్షం అని ఇలా లోపల చేస్తాము. ఇదిగోండి సేమియా స్వీట్ రెడీ చేయడానికి అన్ని ఐటమ్స్ కూడా తెచ్చి పెట్టుకున్నారు. సేమియా, బెల్లం, అలాగే సగ్గుబియ్యం, అలాగే చూడండి కిస్మిస్లు, జీడిపప్పులు అన్నీ కూడా తెచ్చారు. ఇది మా యొక్క బేలా ప్రార్థనా మందిరం వంటశాల అండి. ప్రతి వారం మేము ఇక్కడ వచ్చిన విశ్వాసులందరికీ భోజనాలని ఈ సంఘంలో అందించబడతాయండి. ఇది ఎబ్రోన్ సహవాసం. ఈ సంఘంలో అందరూ కూడా ఐక్యతతోటే పనిచేస్తారండి. ఇదండి చక్కగా, మాకు బయట నుంచి ఒక్క సామాను కూడా తెచ్చుకునే పని లేదండి. అన్ని సంఘంలోనే ఉన్నాయి. కుర్చీలు, చైర్లు, టేబుల్స్, గిన్నె పాత్రలు. చూడండి గ్యాస్ బండ్లు ఎన్ని ఉన్నాయో. ఏటికి కొదవలేదండి. సమృద్ధిగా దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు. ఈ అక్కోళ్ళ చక్కగా వచ్చి వంట చేసినందుకు దేవుడు వీరి కుటుంబాలను ఆశీర్వదించాలని మీరు కూడా కోరుకోండి. అందుకే ఫ్రెండ్స్ వీడియో చేస్తున్నాను. దేవుని మందిరంలో మనం చిన్న పని చేసినా కూడా బహుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ పని ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా చేయాలన్నమాట. మొక్కుబడి కోసము, ఒకళ్ళ మెప్పు కోసం మనం చేయకూడదు. దేవుడు చూస్తున్నాడని చేయాలి. వారి క్రియలను బట్టి, వారు చేసిన పనులు బట్టి వారికి దేవుడు బహుగా ఆశీర్దిస్తాడు. ఇది అందరికీ తెలుసు. అందుకని ఈ అక్కోళ్ళ కష్టాన్ని దేవుడు ఆశీర్దించాలని నేను కూడా బ్లెస్ చేస్తున్నాను. చూడండి అన్నీ సమృద్ధిగా ఉన్నాయి అన్నమాట. అన్నీ చూడండి, పైన ఫ్యాను, ఇక్కడ ఒక స్టాండ్ ఫ్యాను, మిక్సీ, ఆయిల్ డబ్బాలు అడ్వాన్స్గా తెచ్చి పెట్టుకుంటాం. చూడండి ఇదన్నమాట. ఇది మందిరం బయట ప్రదేశం. ఇదిగోండి అక్కోళ్ళు వంటలు చేసి సంఘంలోకి రావటానికి, ప్రార్థనకు రావటానికి రెడీగా ఉన్నారు. నాకు కొంచెం ఈరోజు లేటుగా వీడియో చేస్తున్నాను. వీళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాలని మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మా సంఘం బహుగా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మీరు కూడా అందరూ మా సంఘం కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. ఓకే చెప్పండి. ఏసమ్మ గారు చెప్పండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్.